తల్లి కొడుకుని ఎంతో గారాబంగా పెంచిందట. ఉన్నవన్నీ పిల్లాడి కోసం వెచ్చించింది. ఆ పిల్లని ఎంతో ప్రేమగా చూస్తే వాడు వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదనుకున్నాడు. మరి ఆ తల్లి ఎండకెండి వర్షానికి తడిచి అన్ని కష్టాలు ఓర్చి ఆ కొడుక్కి నొప్పి వస్తే, జ్వరం వస్తే, ఇబ్బంది కలిగితే వెలవల్లాడిపోయి కొడుకు కోసం నిద్ర మరచి అన్ని సుఖాల్ని, అన్ని రకాలైన ఆకలిని మరిచి ఆ పిల్లాన్ని ఆ తల్లి పెంచింది. మరి ఆ తల్లి ఏమైపోవాలి? కొంతమంది దౌర్భాగ్యులైన కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? అమ్మ గౌరవంతో, నాన్న గౌరవంతో వాళ్ళకి పని లేదు. వాళ్ళ సుఖమే వాళ్ళకు ముఖ్యం. ఈ దౌర్భాగ్యులైనటువంటి పిల్లలు, ఈ అపవిత్రులైన పిల్లలు చేసేటటువంటి పని ఏమిటో తెలుసా? శుభ్రంగా చదువుకోరా, మంచిగా బాగుపడరా, అరే నా బతికేదో పేడ పిసుక్కుంటున్నా, మట్టి పిసుక్కుంటున్నా, ఆడి దగ్గర ఈడి దగ్గర పాలేర్తనం చేసుకుని బతుకుతున్నాను రా. అరే నువ్వన్నా శుభ్రంగా బ్రతకరా, ఒక వాల్యుబుల్ జీవితాన్ని జీవించరా నాయన అని చెప్పి అది తాకటెట్టి ఇది తాకటెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంటే వీళ్ళు చక్కగా టీప్ టాప్గా బట్టలు వేసుకుని వెళ్ళి ఆ పిల్లకి కటింగ్లు ఇవ్వను, ఈ పిల్లవాడికి కటింగ్లు ఇవ్వను, ఇలా చేసి శివరాకారికి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని వాళ్ళు పాడయి వాళ్ళ అమ్మ నాన్నల్ని పాడు చేస్తారు. వాళ్ళు వీధులు పాలయ్యి వాళ్ళ అమ్మ నాన్నల్ని వీధులు పాలు చేస్తారు. ఇలాంటి బుద్ధిహీనపు కొడుకులు, బుద్ధిహీనపు కూతుళ్ళు సమాజంలో ఉన్నంత కాలం ఏ తండ్రికి ఏ తల్లికి మనశ్శాంతి ఉండదు. తల్లిదండ్రుల చాటున ఈనాడు పిల్లలు చేసేటటువంటి భయానకమైనటువంటి పనులు ఆ ఇంటికి శాపంలాగా, ఆ తల్లిదండ్రులకి పేడలాగా దాపురించినటువంటి పరిస్థితి. వాళ్ళ దుష్టమైనటువంటి చర్యలు, దుష్ట పద్ధతులు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ ఆకలి గుర్తొస్తుంది, వాళ్ళ నాన్న కష్టాలు గుర్తొస్తాయి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పడేటటువంటి జీవితం గుర్తొస్తుంది. అలాంటి కొడుకుని ధన్యులండి. కొంతమంది పిల్లలకి అమ్మ ఏడిచినా పని లేదు, నాన్న ఏడిచినా పని లేదు, ఏం చేసినా పని లేదు. వాళ్ళ పాపిష్టి పొట్ట నింపుకోవడం, వాళ్ళ బతుక్కు తగ్గట్టుగా బతకడం తప్ప అమ్మ నాన్నల కన్నీళ్లతో వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ ఆ పిల్లల జీవితాలు మాత్రం నరక పాత్రమే, నరక యాతన అనుభవిస్తారు. వాళ్ళు ఉన్నంత వరకు ఏముండదు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పడే అగచాట్లు చాలా భయంకరంగా ఉంటాయి. అమ్మ నాన్నలు ఏడిపించే ఆడదైనా ఏడిపించే మగోడైనా వాడి జీవితం సర్వనాశనం అయిపోద్ది. నేల నాకించేసే దేవుడు ఆకాశం అందున్నాడు, జాగ్రత్త. ఈ బలహీనులు నిన్నేమి చేయలేకపోవచ్చు, కానీ బలవంతుడైన దేవుడు మాత్రం మరిచిపోడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.